నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. నిన్న తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ జగన్ అసలు సంక్షేమ పథకాలు అందించట్లేదు, ప్రజా వ్యతిరేకత పెరిగింది, ప్రజల సమస్యల గురించి పట్టించుకోవట్లేదు అంటూ వాదిస్తున్నారు. మరోపక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ఎవరైనా తల్లిదండ్రులు ప్రమాదకరంలో చనిపోతే ఆ పిల్లలకు పింఛన్లు అందించాలనే కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. మరి ఇదే విషయంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్యామ్ ప్రసాద్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ అసలు ప్రజా సంక్షేమ పథకాలు అందట్లేదు ప్రజలకు, ప్రజల్లో కూటమి ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతుంది, అసలు ఏ సమస్యలు పట్టించుకోవట్లేదు, దీనిపైన మనం పోరుబాట చేద్దామని ఒక పక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తుంటే అసలు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. దీపం పథకం చూసాం సార్, రేపు జనవరి సంక్రాంతి కానుకగా ఉచిత బస్సు ప్రయాణం కూడా అందించే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఇదే కాకుండా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. అదేంటంటే ఎవరైనా తల్లిదండ్రులు ప్రమాదంలో చనిపోయినట్లయితే ఆ పిల్లలకు పింఛన్లు అందించాలి అనేది. మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా అద్భుతమైన నిర్ణయం ఇది. ఎవరికి ఈ ఆలోచన రాలే, ఇంతవరకు భారతదేశంలో ఎవరికి రాలే. అలాంటి ఆలోచన మన విజనరీ నాయకుడైన చంద్రబాబు గారికి వస్తాం చాలా సంతోషించాల్సిన విషయం అన్నమాట. ఆయన సమర్థుడు, అనుభవజ్ఞుడు, ఎవరు ఎలా బాధపడుతున్నారు సొసైటీలో అనేది ఆయనకి అర్థమైంది. కాబట్టే ఈ ఆర్ఫన్స్కి హెల్ప్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళని ఇప్పుడు ఆల్రెడీ ఎన్టీఆర్ ట్రస్ట్లో చాలామంది చదివిస్తున్నారు అనమాట. అలాగే ఈ ఆర్ఫన్స్కి పింఛన్ అనేది చాలా గొప్ప విషయం. ఎలక్షన్ ప్రామిసుల్లో కూడా అది లేదు, సూపర్ 6లో కూడా అది లేదు. లేకుండానే ఆయన ఇప్పుడుకిప్పుడు దాన్ని అనౌన్స్ చేశారు. అదే సమయంలో ఎవరైతే అనర్హులుగా పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి తీసేయమని కూడా చెప్పారనమాట. చాలామంది పార్టీ వర్కర్స్ గత ప్రభుత్వంలో పార్టీ వర్కర్స్కి పెన్షన్స్ వాళ్ళ అకౌంట్స్లోకి వెళ్ళి అనే చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరినీ పట్టుకొని తీసేయమని చెప్పారనమాట. దాని ద్వారా కొంత మనకి రిలీఫ్ కలుగుతుంది. అలాగే సంక్షేమం అనేది, అభివృద్ధి అనేది రెండు కళ్ళు. అభివృద్ధి ఉండి సంపద సృష్టిస్తే కానీ సంక్షేమం చేయలేం. సంక్షేమం చేయాలంటే డబ్బు కావాలి. మన గత గవర్నమెంట్ ఏం చేసిందంటే మొత్తం అప్పులు పాలు చేసి గవర్నమెంట్ దగ్గర ఒక చిల్లి పైసా లేకుండా చేసిందనమాట. డబ్బులు లేకుండా ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ వచ్చిన మొదటి రోజు నుంచి ఎలా చేస్తారు? సంపద సృష్టించాలి ఫస్ట్. సంపద సృష్టించి డబ్బులు వచ్చిన తర్వాతే దీన్ని చేయగలం అనమాట. దాంట్లో కూడా మొట్టమొదట అన్నదాత సుఖీభవ అనేది రైతుది వేరే కార్యక్రమం. అన్నా క్యాంటీన్స్ కూడా సూపర్ 6లో లేవు, కానీ అన్నా క్యాంటీన్స్ పెట్టేశారు. రాగానే అన్నా క్యాంటీన్స్ పెట్టేశారు. అన్నా క్యాంటీన్స్కి ఎంత ఆదరణ వస్తుందో అందరూ చూశారు, ఎంతమందికి ఉపయోగమో చూస్తున్నాం. అలాగే పింఛన్ 3,000 నుంచి 4,000 రూపాయలు పింఛన్ ఇస్తానని ప్రామిస్ చేశారు. ఇమీడియట్గా వచ్చిన నెలలోనే మొట్టమొదటి తారీఖునే పింఛన్లు ఇంటికి తీసుకెళ్ళి వాలంటీర్స్ యొక్క హెల్ప్ లేకుండా సచివాలయం ఉద్యోగస్తులతోనే ఇప్పించారు. అలా కాకుండా గవర్నమెంట్ ఫామ్ కాకుండా 3 నెలల ముందు నుంచి కూడా ఈ 4,000 రూపాయలు బెనిఫిట్ ఇచ్చారు. అంటే వాళ్ళు 3,000 ఇచ్చారు, ఆ మిగతా 1,000 రూపాయలు 3 నెలలకి 3,000 ప్లస్ ఈ 4,000 మొత్తం 7,000 రూపాయలు మొట్టమొదటి నెలలో ఇచ్చేశారనమాట. ఎంతో సక్సెస్ఫుల్గా చేశారు. అది ఆయన గొప్పతనం. అలాగే ఇప్పుడు సిలిండర్లు 3 సిలిండర్ల కార్యక్రమం కూడా మన దీపావళికి పూర్తి చేశారు. అలా ఒక్కొక్కటి 6 సూపర్ 6లో 2 అయిపోయినాయి. మూడోది మీరు చెప్పినట్లుగా రేపు సంక్రాంతికి మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. తర్వాత ఇప్పుడు ఇమీడియట్గా దానికి డేటా లేకుండా తల్లికి వందనం చేయడం కష్టం అనమాట. ఎలాగంటే తల్లికి వందనం అంటే ఇటువరకు అది అమ్మఒడో ఏదో ఇచ్చారు, అమ్మఒడికి ఒక్కళ్ళకే ఇచ్చారు ఇంట్లో. ఇప్పుడు ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారో అంతమందికి తల్లి వందనం అనే పేరుతో ఇవ్వబోతున్నారు అనమాట. ఆ డేటా కావాలి ఫస్ట్. అసలు ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏ గ్రామాల్లో ఎంతమంది ఉన్నారు, మొత్తం స్టేట్ మొత్తం ఎంతమంది ఉన్నారు, ఈ డేటా తీసుకుని దాన్ని ఎలా చేయాలి. అసలు టోటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా లోకేష్ చాలా రిఫార్మ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట. ఎడ్యుకేషన్ సిస్టాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు గత ప్రభుత్వంలో. ఇంగ్లీష్ మీడియం అని చెప్పి, ఇంగ్లీష్ మీడియం చాలా మంచిది, కానీ ఎవరైతే కోరుకున్నారో వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఇవ్వాలనే మనం చెప్తున్నాం. ప్రాథమిక విద్య ఎప్పుడు మదర్ టంగ్లోనే ఉండాలన్నమాట. చాలా దేశాల్లో ప్రాథమిక విద్య మదర్ టంగ్లో ఉంది. ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టచ్చు ఫ్రమ్ 6 నుంచి. ప్లస్ ఇంగ్లీష్ మీడియం పెట్టడానికి మనకి టీచర్స్ కావాలి, ట్రైన్డ్ టీచర్స్ కావాలి. టీచర్స్ ఎవరు లేకుండా స్కూల్స్ నడిపితే స్కూల్లో పిల్లలు వచ్చిన ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళకి ఏమి రాకుండా దానివల్ల ఉపయోగం లేదు. దాని మీద బోల్డ్ జరిగిందనమాట.
ఇలా ఒక్కొక్కటి ఫండ్స్ రెడీ చేసుకుని తల్లికి వందనం త్వరలోనే ఇస్తారని ఆశిస్తున్నాం. అలాగే అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవకి 20,000 ప్రతి రైతుకి 10 సంవత్సరం ఇస్తానన్నారు. అది కూడా ప్రయత్నిస్తున్నారు, దాన్ని కూడా డేటా కలెక్ట్ చేస్తున్నారు, అది కూడా తొందరలోనే ఇస్తారని ఆశిస్తున్నాం. అలాగే నిరుద్యోగ భృతి 3,000. నిరుద్యోగ భృతి ఏం చేశారంటే ఉత్తరాఖండ్లో బీజేపీ గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది, ఒక ఎలక్షన్ వాగ్దానం చేసింది. నిరుద్యోగులు 2 సంవత్సరాలు మాత్రమే నిరుద్యోగులకి ఇస్తారు. అది డిగ్రీ పూర్తయిన నిరుద్యోగులకి వాళ్ళు ఉద్యోగం సంపాదించుకోవడానికి ఒక 2 years గ్యాప్ ఉంటే ఆ 2 yearsలో వాళ్ళకి ఎవ్రీ మంత్ 3,000 ఇచ్చేటట్టుగా చేశారనమాట. అలాగే కుటుంబ ప్రభుత్వం కూడా అలా చేస్తే బాగుంటుంది అనమాట. 2 years ఒక వెళ్ళిపోతారు, కొమ్మాళ్ళ కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఉద్యోగం వచ్చేస్తే అలా అనమాట. అసలు నిరుద్యోగ భృతే అక్కర్లేకుండా 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మన గవర్నమెంట్ 20 లక్షల మందికి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. బోల్డ్ పెట్టుబడులు వస్తున్నాయి, కొన్ని వందల కంపెనీలు వస్తున్నాయి అన్నమాట. నిరుద్యోగులు అనేవాళ్ళే ఒక 5 సంవత్సరాల తర్వాత ఉండకపోవచ్చు, ఒకవేళ ఉన్న 1 or 2 years స్టాప్ క్యాప్లో ఆ నిరుద్యోగ భృతి కూడా ఇస్తారనమాట. అన్నిటికంటే ముఖ్య విషయం ఏంటంటే ఎలక్షన్ వాగ్దానాల్లో చెయ్యని ఎవరైతే ఆర్ఫన్స్ ఉంటారో, తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం అనేది చాలా హర్షించదగ్గ విషయం, మంచి విషయం అనమాట. సార్ మీరు చెప్పినట్టుగానే ఒక పక్క అసలు సామాజిక పింఛన్లు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇవన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తుంది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు పేరు వినగానే రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఎంతో మంది క్యూ కడుతున్నారని మనం చెప్పవచ్చు. మరి ఇంతలా జరుగుతున్న అభివృద్ధి జరుగుతున్నా ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేకత పెరిగింది అంటున్నారు? ఇప్పుడు అతనికి ప్రస్తుతానికి ఏంటంటే ఆ పార్టీలో నాయకులు ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యేలు చాలామంది పార్టీని విడిచి వెళ్ళిపోతున్నారు. ప్లస్ గవర్నమెంట్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. విజనరీ నాయకుడు ఉన్నాడు అక్కడ చంద్రబాబు, ఇండియాలోనే చాలా గొప్ప నాయకుడు. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం అది, ఆయన మన నాయకుడిగా ఉంటాం. ఆయన విజన్తో, సమర్థతతో, అనుభవంతో గవర్నమెంట్ పూర్తిగా గాడి తప్పిన గవర్నమెంట్ని గాడిలో పెట్టుకుంటూ వస్తున్నాడు అనమాట. అందుకని ఎట్లా కొట్ట గవర్నమెంట్ మీద ఏదో ఒక బురద చల్లి ప్రజల్ని రెచ్చగొట్టి మీకు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వట్లేదు, తల్లికి వందనం రావట్లేదు, బటన్ నొక్కట్లేదు అని ఏదో ఒకటి బురద చల్లడానికే ఆయన యొక్క ఉద్దేశం అనమాట. ఆ బురద చల్లి చూద్దాం, రేపు వాళ్ళు జనంలోకి వస్తూ ఉంటున్నారు, జనుల యొక్క రియాక్షన్ కూడా ఎలా ఉందో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.